నమస్తే మా, గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడే మనం వర్క్ ర్యాప్ అప్ చేసిన. ఇట్స్ 100 degrees రైట్ నౌ అండ్ నాకేమో ఇగో సర్దైంది. మేబీ వెదర్ చేంజ్ వల్ల అయ్యి ఉంటది, ఐ డోంట్ నో. బట్ దగ్గర ఒక లాస్ట్ 24 hours నుంచి తుమ్ముతూనే ఉన్నా, తుమ్ముకుంటూ కూర్చున్నా. ఎనీవేస్ నౌ ఐఎమ్ ఆన్ మై వే ఫర్ హెయిర్ కట్. పోయి మంచిగా సైడ్స్ ట్రిమ్ చేపించి కొంచెం లుక్ షార్ప్ చేపిద్దాం. సేమ్ అదే మన రెగ్యులర్ హెయిర్ స్టైల్. హెయిర్ కట్ చేపించి చాలా రోజులు అవుతున్నట్టుంది, ఒక 1.5 month దాటిపోయింది అనుకుంటా. పోయి మంచిగా ఫ్రెష్ లుక్ సెట్ చేద్దాం. లెట్స్ గో. జుట్టు చూడు ఏదో జుమాంజీ గాడ్ లాగా పిచ్చిగుంది. ఇట్స్ గెటింగ్ వెరీ మెస్సీ రైట్ నౌ. కొంచెం పెద్దగా అయిపోయింది కాబట్టి మనం మేనేజ్ చేయకపోతే ఏలియన్ గాడ్ లాగా అయిపోతుంది. అందుకే పోయి మంచిగా ఫ్రెష్ లుక్ సెట్ చేసి ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. A few minutes later. Alright, we are here as usual. ప్రతిసారి లాగానే ఈసారి కూడా హెయిర్ కట్ అనగానే భయం అవుతుంది. బట్ కుछ पाता है कुछ होता है. చూద్దాం. Hey man, how are you? You're good. How are you doing? Let's do usual. Like, let's take out the sides and fade it in with the beard. Sharpen the beard lines. How you doing this? Are you doing it forward now? You're pretty good. Ooh. Oh yeah. It does look like spider web, you know. Halloween. Wow. Halloween. What does that do? It's just wax for your hair. Spider webs. Wow. These are ants sticking in it. Yeah. Oh. So will that be dissolved on my hair? You know? Will that be dissolved like the Yeah, strands? you don't even see it. Oh. Black widow. Okay. Wow. So the first time me ever seeing that. It's called spider wax. Spider wax. Wow. That's pretty neat, man. Thank you. Thank you so much. See you next month. Yeah, you already paid on. I see you already paid on. Done with the haircut. చాలా ఫ్రెష్ గా లైట్ గా ఉంది. Let's get 20 minutes later. ఇంటికి వచ్చేసిన అండ్ ఇట్స్ అబౌట్ 6 PM రైట్ నౌ. హెయిర్ కట్ చేపించుకొని వచ్చినాం కదా, స్నానం చేద్దాం అనుకున్నా. సడన్ గా స్ట్రైక్ అయింది ఏంటి అంటే వి హావ్ అవర్ స్విమ్మింగ్ క్లాస్ ఎట్ 6:30. సో ఇప్పుడు డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళిపోయి అక్కడనే డైరెక్ట్ షవర్ చేసి స్విమ్ అయిపోయిన తర్వాత మంచిగా ఇంటికి వచ్చి జిమ్ కి పోయి వర్కౌట్ చేసుకొని వచ్చి ఫ్రెష్ గా స్నానం చేద్దాం. లెట్స్ గో. I love your car. థ్యాంక్ యూ. It's so cool. థ్యాంక్ యూ. I love it. I was like, light it quick. Lighting with me? Yeah, good job. Have a wonderful day. You too. Alright, we are here at the swimming class. Shower done. Let's go. 1 hour later. Done with the session and best one yet. I mean, ఈ రోజు సెషన్ లో కొన్ని ఆస్పెక్ట్లు మంచిగా ఉండే, కొన్ని ఏమో బొక్కలాగా ఉండే. ఇఫ్ యూ రిమెంబర్ లాస్ట్ సెషన్ లా అసలు గొంతులకి వాటరే పోలేవు అని చెప్పినా కదా, ఓన్లీ లైక్ 2-3 drops ఏ పోయి ఉండే. బట్ దిస్ టైమ్ ఇట్ వాస్ నాట్ లైక్ దట్. మేబీ ఒక 6-7 drops దాకా కడుపులోకి పోయి ఉంటాయి అండ్ ఐ కెన్ ఫీల్ అ లిటిల్ బిట్ ఆఫ్ క్లోరిన్ ఇన్ మై గొంతు. బట్ దేర్ ఈస్ ఇంప్రూవ్మెంట్ ఆల్సో. ఇంప్రూవ్మెంట్ ఎక్కడ అంటే కొంచెం ముందుకు వెళ్ళడానికి ఇంతకు ముందు ఓన్లీ లెగ్స్ తోనే వస్తుండే, ఈ రోజు చేతులతో పోవడానికి ట్రై చేసిన, రాలేదు. బట్ దానికోసం ఏదో పూల్ బోవి ఆర్ సంథింగ్ ఏదో ఉండే. ఇది మన కాళ్ళ మధ్యలో పెట్టుకుంటే కాళ్ళే మూవ్ చేయకపోయినా కానీ ఫ్లోట్ అవుతుంది అన్నట్టు. సో యుల్ బి ఏబుల్ టు యూజ్ యువర్ హ్యాండ్స్ టు గెట్ ఫార్వర్డ్ అన్నట్టు. ట్రై చేసిన, ఇట్ వెంట్ అ లిటిల్ బిట్ నైస్. డెఫినెట్లీ సీయింగ్ సమ్ ప్రోగ్రెస్ బెటర్ దెన్ ద ఫస్ట్ డే బ్రో. Meanwhile. ఆల్రైట్, ఇప్పుడే ఇంటికి వచ్చిన, ఫ్రెష్ అయినా అండ్ ఒకసారి కింద మెయిల్ బాక్స్ చూస్తే ఇట్ లుక్స్ లైక్ వి గాట్ సమ్ ప్యాకేజెస్ డెలివర్డ్ అండ్ దీంట్లో వి హావ్ అవర్ క్రెడిట్ కార్డ్. నా దగ్గర ఆల్రెడీ యూఎస్ కి వచ్చినప్పుడే ఫస్ట్ ఆల్ ది క్రెడిట్ కార్డ్ తీసుకుని ఉండే, అది ఎక్స్పైర్ అయిపోయింది. దాని అప్డేటెడ్ కార్డ్ పంపించారు అండ్ ఇది చూడంగానే ఆ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ నుంచి ఇప్పటికి టోటల్ ఎన్ని ఉన్నాయని ఒకసారి చూస్తుంటే ఇట్ లుక్స్ లైక్ ఐ హావ్ 10 క్రెడిట్ కార్డ్స్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్. డాంగ్ బ్రో, లెట్ మీ షో యూ. సో హియర్ ఆర్ ఆల్ ద క్రెడిట్ కార్డ్స్. డాంగ్ బ్రో, ఇట్స్ బీన్ అవుట్ 4 years యూఎస్కి వచ్చి అండ్ దిస్ ఇస్ మై క్రెడిట్ కార్డ్ సెటప్. అండ్ ఇవన్నిటి మీద లిమిట్ కలిపి దగ్గర $100,000 ఉంది. దగ్గర ₹1,00,00,000. ఒక 4 years ముందు ఇంటర్నేషనల్ స్టూడెంట్ లాగా యూఎస్కి వచ్చినప్పుడు యూఎస్ లో అసలు మనకి క్రెడిట్ హిస్టరీ అనేదే లేదు. 0 క్రెడిట్ హిస్టరీతో యూఎస్కి వచ్చిన. మనకి ఇండియాలో ఆల్రెడీ పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, ఆల్రెడీ క్రెడిట్ కార్డులు ఉండొచ్చు, చాలా ఇయర్స్ నుంచి టైం టు టైం మనం రీపే కూడా చేస్తూ ఉండొచ్చు. బట్ మనం యూఎస్కి వచ్చిన తర్వాత యూఎస్ లెక్కల అమెరికన్ క్రెడిట్ సిస్టమ్ ప్రకారం మనం 0 నుంచే స్టార్ట్ అవుతున్నాం. నార్మల్ గా క్రెడిట్ కార్డులకు ఎంత గలీజ్ రెప్యుటేషన్ ఉందో మన దగ్గర తెలిసిందే. నేను కూడా చిన్నప్పుడు స్లైస్ కార్డ్ బాధితున్నే. హై
హైదరాబాద్ మొత్తం అన్ని రెస్టారెంట్లలో తిరుగుకుంటా తినుకుంటా ఆ స్లైస్ కార్డ్ గీక్తుండే. బిల్లు కట్టే టైం రాగానే ఏదో ఒకటి చేసి ర్యాపిడోలో ఎక్స్ట్రా కొట్టి ఆన్లైన్ లో మన పని చేసి క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టుతుండే. దట్ వాస్ ద సిచువేషన్ బ్యాక్ దెన్. తర్వాత యూఎస్ కి వచ్చే టైంకి కొంచెం బుర్ర పెరిగింది కాబట్టి రెస్పాన్సిబుల్ గా యూఎస్ లో క్రెడిట్ జర్నీ ఎట్లా బిల్డ్ చేయాలి అనేది గోల్ పెట్టుకున్నా. అండ్ ఐ స్టార్టెడ్ మై యూఎస్ క్రెడిట్ జర్నీ విత్ జాల్వ్. ఇది ఆల్రెడీ మీరు చాలా సార్లు నా దగ్గర నుంచి వినే ఉంటారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఇండియన్ క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకొని మనకి ఇండియాలో ఉన్నప్పుడు ఇంకా యూఎస్ కి రాకముందే క్రెడిట్ అప్రూవ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ మై ఫస్ట్ క్రెడిట్ కార్డ్ హియర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. లిటరలీ ఎస్ఎన్ లాంటివి ఏం అవసరం లేకుండానే జాల్ ది క్రెడిట్ కార్డ్ వస్తుంది. ఈ కార్డ్ ఓపెన్ చేసినప్పుడు ఐ థింక్ దీంట్లో లిమిట్ నాకు $2,000 ఏమో వచ్చినుండే. ఇప్పుడు అది 3,000 సంథింగ్ అయింది. ఇక స్టార్టింగ్ అంతా బేసిక్ స్టఫ్ కోసం ఇదే వాడుతుండే. ఆల్మోస్ట్ యూఎస్ కి వచ్చిన స్టార్టింగ్ లో అన్ని ఎక్స్పెన్సెస్ ఈ కార్డ్ తోనే వాడుకున్నా. అండ్ ఐ స్టిల్ యూస్ దిస్ కార్డ్ ఈవెన్ టుడే. కొంచెం మంచి మంచి రివార్డ్స్, క్యాష్ బ్యాక్ పాయింట్స్ దీంట్లో ఇట్లా కొత్తగా తీసుకొస్తూ ఉంటారు. దట్స్ వై ఐ స్టిల్ యూస్ దిస్ కార్డ్. ఇది యూఎస్ కి వచ్చిన తర్వాత ఫస్ట్ క్రెడిట్ కార్డ్ కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు లాంగెస్ట్ క్రెడిట్ హిస్టరీ ఉన్నది ఈ కార్డ్ వల్లనే. అండ్ యా, ఐ లవ్ ఇట్ వెరీ మచ్. ఈవెన్ ఇప్పుడు కూడా ఇంటర్నెట్ బిల్లు, ఫోన్ బిల్లు దీంతోనే కడతా. దీనికి యాన్యువల్ ఫీజ్ లాంటివి కూడా ఏమి ఉండవు. జాల్ తో నేను ఆల్రెడీ కొలాబరేట్ కూడా అయిన ఉండే. ఐ థింక్ లాట్ ఆఫ్ యూ ఆల్రెడీ నో దాట్. ఒకవేళ జాల్ క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్నట్టయితే ఎంవిపిఎన్ కోడ్ ఎంటర్ చేస్తే ఎక్స్ట్రా $50 మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. నెక్స్ట్, దిస్ ఇస్ మై సెకండ్ కార్డ్, డిస్కవర్ కార్డ్. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్ అమెరికన్ క్రెడిట్ కార్డ్. దీనికి కూడా ఐ థింక్ ఎస్ఎస్ఎన్ ఏం అడగలేడు, స్టూడెంట్స్ కి డైరెక్ట్ గా ఇచ్చేస్తారు. ఈ కార్డ్ లో రొటేటింగ్ క్యాష్ బ్యాక్ కేటగిరీస్ ఉంటాయి. అంటే ఎవ్రీ 3 months కి డిఫరెంట్ కేటగిరీస్ మీద 5% క్యాష్ బ్యాక్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి టు మార్చ్ పెట్రోల్ మీద ఉంది అనుకో, ఏప్రిల్ టు జూన్ గ్రోసరీస్ మీద ఉంటుంది. అట్లా యు గెట్ ద పాయింట్, రైట్? అండ్ ఇక్కడ నా దగ్గర ఉన్న లైనప్ లా ఐ థింక్ ద లీస్ట్ యూజ్డ్ కార్డ్ అయితే ఇదేరా. దీనికి యాన్యువల్ ఫీజ్ లాంటివి ఏమి ఉండవు. ఆల్మోస్ట్ అప్పుడు తెలిసిన వాళ్ళు అందరు తీసుకుంటున్నారు కదా అని నేను కూడా తీసుకున్నా. అండ్ నాకు తెలిసిన వాళ్ళు తీసుకునేది ఎందుకు అంటే దీంట్లో 0% APR వస్తుంది. మనకి ఫస్ట్ 15 or 18 months వరకు ఇంట్రెస్ట్ 0% ఉంటుంది. అందుకని చాలా మంది స్టూడెంట్స్ తీసుకుంటారు. బట్ ఐ నెవర్ టేక్ లోన్స్ అవుట్ ఆఫ్ ఎనీ క్రెడిట్ కార్డ్స్. ఏ కార్డుల నుంచి 0% APR ఉన్నా గానీ నేను ఇప్పటి వరకు అయితే ఒక్కసారి కూడా నా దగ్గర పైసలు లేకపోతే క్రెడిట్ కార్డ్ నుంచి ఖర్చు పెట్టలేదు. ఈ కార్డు ఓపెన్ చేసినప్పుడు నాకు $1,500-2,000 ఏమో లిమిట్ వచ్చి ఉండే. నేను ఇది వాడేది లేదు, పెట్టేది లేదు కాబట్టి ఇప్పటికి కూడా అది ఉంది. 4 ఏళ్ల నుంచి కొంచెం కూడా మూవ్మెంట్ లేదు. నెక్స్ట్, అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్లూ క్యాష్ ఎవ్రీడే కార్డ్ రా. నా క్రెడిట్ ప్రొఫైల్ కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత క్యాష్ బ్యాక్ ల కోసం మంచి కార్డులు ఏమున్నాయా అని చూస్తూ ఉంటే నాకు ఈ అమెక్స్ బ్లూ క్యాష్ ఎవ్రీడే కార్డ్ దొరికింది. 0 యాన్యువల్ ఫీజ్ ఉంటుంది. సో ఇక ఈ కార్డ్ ఓపెన్ చేసిన. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ మేజర్ అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్ విత్ ప్రాపర్ క్రెడిట్ లిమిట్. దీంట్లో ఐ థింక్ నేను కార్డ్ ఓపెన్ చేసినప్పుడు ద లిమిట్ వాజ్ అరౌండ్ $8,000 or something. And now it grew up to guess how much? $50,000 రా. Yeah, this credit card has a limit of $50,000. అది స్లోగా ఓవర్ టైం బిల్డ్ అయింది. అవసరం ఉన్నప్పుడు వాడతా, టైం కంటే ముందే బిల్లులు కట్టేస్తా. సో మంచి క్రెడిట్ హిస్టరీ ఉంది కాబట్టి మెల్లమెల్లగా లిమిట్ పెరిగింది. మంచి క్యాష్ బ్యాక్ ఆప్షన్లు కావాలి, యాన్యువల్ ఫీజ్ కూడా ఏముండొద్దు అనుకున్నప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ కార్డ్ ఐ థింక్ ఇన్ దిస్ లైన్ అప్. నెక్స్ట్, యాపిల్ కార్డ్. వెల్, ఈ కార్డ్ తీసుకుందామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటుండే. MKBHD కార్డ్ ఒక 5 years ముందేమో రివ్యూ పెట్టినుండే. మనోడు పెట్టినప్పటి నుంచి కార్డ్ తీసుకుందాం అనుకుంటుండే. కానీ ఇది ఎన్నిసార్లు అప్లై చేసినా రిజెక్ట్ అయినుండే. ఫైనలీ ఆస్టిన్ కి మూవ్ అయిన తర్వాత 2024 లా 2 years బ్యాక్ అప్పుడు అప్లై చేసిన తర్వాత అప్రూవ్ అయింది. నేను ఐఫోన్ వాడతా, మోస్ట్లీ అన్ని ట్రాన్సాక్షన్స్ కి యాపిల్ పే వాడతా కాబట్టి డైరెక్ట్ ఈ కార్డ్ ని యాపిల్ పే లింక్ చేసుకుని యాపిల్ పే తో పే చేస్తే విల్ బి గెటింగ్ 2% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. ఇది నా దగ్గర ఉన్న కార్డ్స్ లలో తోపుతురుం కార్డ్ కాదు, యావరేజ్ కార్డు. కాకపోతే నేను ఇది ఓపెన్ చేసింది ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ కోసం. దిస్ ఇస్ అ మెటల్ కార్డ్. కెన్ యూ హియర్ దిస్? అండ్ లుక్ బాగుంటుంది. దాంతో పాటు ఫోన్ లో కూడా UI మంచిగా ఉంటుంది. అందుకని కార్డు తీసుకున్నా. ఆల్సో ఈ కార్డ్ తో పాటు మనకి హై yield సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. సో ఒక బ్యాంక్ అకౌంట్ సేవింగ్స్ కోసం ఓపెన్ అవుతుంది. $0 కార్డ్ ఫీ, $0 బ్యాంక్ ఫీ. తీసుకుంటే మంచిదే కదా అని చెప్పి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వి హావ్ అమెజాన్ ప్రైమ్ వీసా కార్డ్. ఐ లవ్ దిస్ కార్డ్ సో మచ్. లిటరలీ నా జీవితం అంతా ఆల్మోస్ట్ టఫ్ అంతా అమెజాన్ లోనే కొంటా. కెమెరా సామాన్లు గానీ, ఇంట్లో కోసం ఐటమ్లు గానీ, ఎలక్ట్రానిక్స్, కిచెన్ ఐటమ్స్, లైట్లు, గీట్లు మొత్తం అమెజాన్ లో కొంటూనే ఉంటా. చెప్పడానికి కొంచెం భయం అవుతుంది. బట్ ఎవ్రీ మంత్ ఏదో ఒకటి అయ్యి ఏదో ఒక పెద్ద ఎక్స్పెన్స్ అయితే ఎవ్రీ మంత్ ఉండేనే ఉంటుంది. కనీసం $500 అన్న అమెజాన్ నుంచి ఖర్చు పెడతా. అంతకన్నా అమెజాన్ లో మనం షాపింగ్ చేస్తాం కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ క్రెడిట్ కార్డ్ దట్ యూ కెన్ హ్యావ్ ఫర్ దాట్. లిటరలీ యూ విల్ బి గెటింగ్ 5% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీథింగ్. మనకి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉండి ప్రైమ్ ఎలిజిబుల్ ప్రొడక్ట్స్ ఏది ఆర్డర్ చేసినా కానీ విల్ బి గెటింగ్ 5% క్యాష్ బ్యాక్. కొన్నిసార్లు విల్ బి గెటింగ్ 6% or 7% క్యాష్ బ్యాక్ యాజ్ వెల్. ఇప్పుడు ఎవ్రీ మంత్ మనం అమెజాన్ లో $500,000 ఖర్చు పెడుతున్నామంటే $25-50 మనకి రిటర్న్ వచ్చినట్టే కదా. అండ్ ఫర్ దాట్ ఈ కార్డ్ తీసుకున్నా. అండ్ దీనికి అసలు యాన్యువల్ ఫీజే ఉండదు. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ కార్డ్స్ ఇన్ దిస్ లైన్ అప్ ఫర్ మీ. నెక్స్ట్ వి హావ్ అమెక్స్ గోల్డ్. దిస్ ఇస్ మై ఫస్ట్ సీరియస్ క్రెడిట్ కార్డ్ విచ్ హాస్ యాన్యువల్ ఫీ బ్రో. నార్మల్ గా ఫుడ్ కి, గ్రోసరీస్ కి కన్సిస్టెంట్ గా ఎవ్రీ మంత్ మస్తు ఖర్చు అయితేనే ఉంటుంది. ఈ కార్డ్ కోసం యాన్యువల్ ఫీ నేను $325 ఎవ్రీ ఇయర్ కడుతున్నా. బట్ అది కంప్లీట్లీ రికవర్ అయిపోతుంది. ఎవ్రీ మంత్ ఊబర్ ది $10 క్యాష్ బ్యాక్ ఇస్తాడు. గ్రోసరీస్, ఫుడ్, ఊబర్ ఈట్స్ నుంచి ఎవ్రీ మంత్ ఆర్డర్ చేస్తూనే ఉంటాం కాబట్టి $120 ఆల్రెడీ రిటర్న్ వచ్చేస్తాయి. అండ్ డంకిన్ లో ఎవ్రీ మంత్ $7 ఏమో వస్తుంది. నెక్స్ట్ గ్రబ్ హబ్ నుంచి కానీ, చీజ్ కేక్ ఫ్యాక్టరీ నుంచి కానీ అక్కడ నుంచి కూడా $10 వస్తుంది. సో వీటన్నిటితోనే ఆల్రెడీ మనం ఏదైతే ఖర్చు పెడుతున్నామో రిటర్న్ వచ్చేస్తున్నాయి. దాంతో పాటు గ్రోసరీస్ కి ఇంకా డైనింగ్ కి 4 times క్రెడిట్
పాయింట్స్ వస్తాయి. ఆల్సో దీనికి జాయినింగ్ బోనస్ దగ్గర కనీసం $1000 వస్తుంది. అంటే 1000 పాయింట్స్ ఇస్తాడు, విచ్ ఇన్ సమ్ కేసెస్ ఇస్ రఫ్లీ ఈక్వాలెంట్ టు $1000. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అప్పుడప్పుడు క్రేజీ ఇష్టం వచ్చిన ఆఫర్లు వస్తాయి. మొన్న సామ్సంగ్ టీవీ కొనేటప్పుడు ఈ కార్డ్ తో కొన్నా కాబట్టి ఎక్స్ట్రా $125 డిస్కౌంట్ వచ్చింది. అది ఓన్లీ అమెక్స్ గోల్డ్ కి మాత్రమే ఉంది. ఏ క్రెడిట్ కార్డ్ ఉన్నా, ఏ డెబిట్ కార్డ్ ఉన్నా, ఏమున్నా కానీ మనకు రాకపోతుండే. అండ్ వేరే ఫర్నిచర్ కూడా కొన్ని కొన్నుండే, దానికి కూడా ఈ అమెక్స్ గోల్డ్ తో కొన్నా కాబట్టి నాకు ఎక్స్ట్రా డిస్కౌంట్లు వచ్చినాయి. సో ఎవ్రీ ఇయర్ నేను $325 దీనికి ఖర్చు పెడుతున్నా కానీ కనీసం $400 to $500 అయితే రిటర్న్ వస్తాయి. నెక్స్ట్ వీ హావ్ పేపాల్ క్యాష్ బ్యాక్ మాస్టర్ కార్డ్. నేను నార్మల్ గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు మస్తు చేస్తూనే ఉంటా. నార్మల్ గానే అమెజాన్ నుంచి చేయడానికి ట్రై చేస్తా. కొన్నిసార్లు థర్డ్ పార్టీ నుంచి కూడా ఆర్డర్ చేయాల్సి వస్తుంది కదా. ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా పేపాల్ అయితే ఉంటుంది. $0 యాన్యువల్ ఫీ. అండ్ మనం ఎక్కడ నుంచి అన్నా పేపాల్ నుంచి చెక్అౌట్ చేసేటప్పుడు ఈ కార్డ్ తో పే చేస్తే విల్ బి గెటింగ్ 3% క్యాష్ బ్యాక్ ఫర్ దాట్. ఉంటే మంచినే ఉంటది కదా అని తీసుకున్నా, అప్పుడప్పుడు వాడుతూ ఉంటా. నెక్స్ట్ వీ హావ్ సిటీ బ్యాంక్ కాస్కో క్రెడిట్ కార్డ్. ఇది మొన్న రీసెంట్ గా తీసుకున్నాను, చెప్పిన కదా. గ్రోసరీస్ మోస్ట్ ఆఫ్ ద టైం కాస్కోలోనే తీసుకుంటా. అండ్ పెట్రోల్ కూడా ఆల్మోస్ట్ ప్రతిసారి కాస్కోలోనే కొట్టిస్తా. కాస్కో మెంబర్షిప్ ఉంటేనే మనకి క్రెడిట్ కార్డ్ వస్తుంది. అండ్ కాస్కో మెంబర్షిప్ కి మనం ఆల్రెడీ పే చేస్తున్నాం కాబట్టి దీనికి మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. పెట్రోల్ మీద యుల్ బి గెటింగ్ 5% క్యాష్ బ్యాక్. అండ్ కాస్కోలో మనం ఏమన్నా కొంటే విల్ బి గెటింగ్ 2% క్యాష్ బ్యాక్. నాకైతే పెట్రోల్ కోసం 100% ఇదే యూజ్ అవుతుంది. అండ్ వాటర్ కానీ డైట్ కోక్ కానీ నేను కాస్కోలోనే తీసుకుంటా కాబట్టి అక్కడ కూడా నాకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ వీ హావ్ రకూటెన్ క్రెడిట్ కార్డ్. రకూటెన్ అమెక్స్ పార్ట్నర్షిప్ లా ఇంప్రింట్ క్రెడిట్ కార్డ్ ఉంది. నార్మల్ గా ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ కోసం రకూటెన్ వాడడం స్టార్ట్ చేసిన. బేసిక్ గా మనం నార్మల్ గా ఆన్లైన్ షాపింగ్ ఏదైతే చేస్తామో అది చేసేటప్పుడు రకూటెన్ ఎనేబుల్ చేస్తే రకూటెన్ నుంచి మనకి ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎన్ నుంచి బట్టలు కొంటున్నా, ఆల్రెడీ కూపన్లు గీపన్లు డిస్కౌంట్లు అన్ని యాడ్ చేసిన తర్వాత $200 ఏమో కడుతున్నాం అనుకో. దాని మీద రకూటెన్ ది మనం యాక్టివేట్ చేసి పేమెంట్ చేస్తే రకూటెన్ వాడు మనకి ఎక్స్ట్రా 2%, 5%, 10% ఆ టైంలో ఎంత ఆఫర్ నడుస్తుందో ఆ క్యాష్ బ్యాక్ మనకి ఎక్స్ట్రా ఇస్తాడు. అండ్ మనం ఈ క్రెడిట్ కార్డ్ తో కడితే ఇంకా దాని మీద ఎక్స్ట్రా 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆల్సో దీనికి జాయినింగ్ బోనస్ $100 ఇస్తుండు. సో ఇంకా ఆన్లైన్ షాపింగ్ ల కోసం అమెజాన్ కాకుండా వేరే దగ్గర ఎక్కడైనా మనం పేమెంట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ రకూటెన్ సపోర్ట్ చేస్తుందా లేదా చూస్తా. సపోర్ట్ చేస్తుంది అంటే డెఫినెట్లీ ఇది వాడితే సెట్. ఎందుకంటే విల్ బి గెటింగ్ అట్లీస్ట్ 4% క్యాష్ బ్యాక్. ఒకవేళ రకూటెన్ ని సపోర్ట్ చేస్తలేదు అంటే దెన్ ఐ యూజువల్లీ గో విత్ పేపాల్ క్రెడిట్ కార్డ్. అండ్ దిస్ ఇస్ మై లాస్ట్ ఫైనల్ అండ్ లేటెస్ట్ క్రెడిట్ కార్డ్ ఇన్ మై లైన్ అప్ హియర్, చేస్ ఫ్రీడమ్ అన్లిమిటెడ్. ఈ కార్డ్ ఓపెన్ చేయడానికి ఇప్పుడు రీజన్ ఏంటంటే క్రెడిట్ కార్డుల కోసం చేస్తోని నా దగ్గర ఏం గట్టి రిలేషన్షిప్ లేదు ఎక్సెప్ట్ ఫర్ ద ప్రైమ్ వీసా. నా దగ్గర మంచి ట్రావెల్ క్రెడిట్ కార్డ్ లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ట్రావెల్ కోసం ఏదిరా అంటే చేస్ సఫైర్ ప్రిఫర్డ్. అది తీసుకోవడానికంటే ముందు ఫస్ట్ కొంచెం ఇక్కడ చేస్తో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకుందామని చెప్పి ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా. అండ్ ఈ కార్డ్ కి జాయినింగ్ బోనస్ కూడా $200 ఇస్తుండే. సో ఇక క్రేజీ కదా అని తీసుకున్నా. సో అదేరా మన క్రెడిట్ కార్డులది కథ. ఇప్పుడు మన దగ్గర క్రెడిట్ కార్డులు ఉన్నాయన్నంత మాత్రాన గీక్కుటో కూర్చుంటే మనం బిస్కెట్ అవుతాం. చాలా జాగ్రత్తగా మనకు అవసరం పడే పర్చేసెస్ ఎప్పుడైతే చేస్తామో వాటికి నార్మల్ డెబిట్ కార్డ్ నుంచి కానీ నార్మల్ క్యాష్ నుంచి కానీ పేమెంట్ చేయకుండా క్రెడిట్ కార్డ్స్ నుంచి పేమెంట్ చేస్తే ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ వస్తుంది, ఎక్స్ట్రా రివార్డ్స్ వస్తాయి కదా అని చెప్పి తీసుకుని. అండ్ ఐ థింక్ ఇప్పటి వరకు ఈ పాయింట్ వరకు దగ్గర కనీసం $5,000 to $6,000 నాకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అన్ని వచ్చి ఉంటాయి. లాస్ట్ 4 years లో నేను యూఎస్ కి వచ్చిన తర్వాత నేను ఖర్చు పెట్టింది దగ్గర మేబీ ఒక 150-200K ఉంటది కావచ్చు. దాని నుంచి బాగానే క్యాష్ బ్యాక్ తెచ్చుకోనికి ట్రై చేసిన. ఇంకా దీన్ని గట్టిగా సెట్ చేద్దాం. ఇప్పుడు చెప్తుంటే స్ట్రైక్ అవుతుంది. ఒకసారి నేను కూడా అసలు కార్డ్స్ నుంచి ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది ఏంది అనేది ఒకసారి చూడాలి, చూస్తా. అండ్ ఇప్పుడు 10 కార్డులు ఉన్నాయని చెప్పి 10 కార్డులు పెట్టుకొని ప్రతిసారి ఏం తిరగను. కార్డ్స్ అన్ని డిజిటల్ గా వాలెట్ యాడ్ చేసి ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గ్రోసరీస్ కోసం, డైనింగ్ కోసం ఐ యూస్ అమెక్స్ కార్డ్. కొంచెం ఫాస్ట్ గా దిమాగ్ ఎక్కువ ఖరాబ్ చేసుకోకుండా ఇమీడియట్ గా ఏదైనా వాడేది ఉంటే ఆపిల్ పే తోనే ఐ యూస్ మై ఆపిల్ కార్డ్. అమెజాన్ లో మనం కొనేది ఉంటే లొల్లి చేయకుండా ప్రైమ్ వీసా కార్డ్. నార్మల్ గా బ్రాండ్ వెబ్సైట్ల నుంచి మనం ఏమైనా పర్చేస్ చేసేటప్పుడు ఐ స్టార్టెడ్ యూజింగ్ రకూటెన్ కార్డ్. కాస్కోకి పోయినప్పుడు దాంట్లో గ్రోసరీస్ కోసం అండ్ పెట్రోల్ కోసం ఐ యూస్ కాస్కో కార్డ్. రిమైనింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఏమైనా ఉంటే వేరే కార్డుల నుంచి నాకు మంచి బెనిఫిట్ వస్తలేదు అంటే ఐ యూస్ పేపాల్ కార్డ్. ఇంటర్నెట్ బిల్, వైఫై బిల్, ఇంకా ఫోన్ బిల్ కోసం ఐ యూస్ జాల్వ్ కార్డ్. కెమెరా స్విచ్ ఆఫ్ అయిపోయింది. బట్ ఇంకేమైనా ర్యాండమ్ పర్చేసెస్ ఉంటే ఐ జనరలీ గో విత్ అమెక్స్ బ్లూ క్యాష్ ఎవ్రీడే కార్డ్. అండ్ చేస్ ఫ్రీడమ్ అన్లిమిటెడ్ ఇది వెరీ రీసెంట్ గా తీసుకున్నా. ఇంకా ఒక్క ట్రాన్సాక్షన్ కూడా చేయలేదు. ఐ షుడ్ స్టార్ట్ యూజింగ్ దిస్ ఆల్సో. సో అది మన క్రెడిట్ కార్డుల పంచాయతీ. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డుల లిమిట్ ఉన్నంత మాత్రాన మనం ఏం రిచ్ అయిపోలేదు. ఇవన్నీ బ్యాంక్ పైసలు. మనం అది గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా రెస్పాన్సిబుల్ గా క్రెడిట్ కార్డ్స్ వాడితే మంచిగా క్రెడిట్ హిస్టరీ బిల్డ్ అవుతుంది, క్రెడిట్ స్కోర్ మెల్లమెల్ల పెరుగుతుంది. అండ్ మనం పెట్టే రెగ్యులర్ ఖర్చుల మీద మనకు మంచి క్యాష్ బ్యాక్లు కూడా వస్తాయి. ఈ కార్డులో ఈ రిఫరల్ లింకులు కూడా అన్ని కింద డిస్క్రిప్షన్ లో పెట్టినా. చెక్ దెమ్ అవుట్ ఇఫ్ నీడెడ్. అండ్ విత్ దట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ అంతే మరి, బై.